హలో ఎరా టీ షర్ట్ విప్పేస్తావా? ఏమైంది? ఏం తెలియనట్టు నటిస్తున్నావు? నువ్వు తను రహస్యంగా మాట్లాడుకున్నారే, అది ఊరంతా వినిందిరా. ఫోన్ సెక్సా? టీ షర్ట్ తీసేస్తావా నువ్వు? వాళ్ళు నీ అండర్వేర్ విప్పుతారు. ఓ అమ్మాయి గనక ఈ కేసులో గెలిచిందంటే నిన్ను పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకొని వెళ్ళి ఎక్కడైనా దిగి పారిపోమని చెప్తారు. నువ్వు పారిపో, పుచ్చలేపేస్తారు. చచ్చిపోతావు. నువ్వు చస్తే నీ శవాన్ని తగులుపెట్టి ఓ ఏడు పేడ్చి వెళ్తాం. నిన్ను సరెండర్ అవ్వమని చెప్పారు లాయర్ గారు. ఏంటి చప్పుడు చేయడం లేదు? ఏమైపోయింది? టీ షర్టు విప్పమని చెప్పావు కదా, ఇప్పుడు మాట్లాడు. కాకి డ్రెస్ వేసుకున్న ఎంతమంది మామయ్యలు నీకోసం ఇక్కడున్నారో వచ్చి చూడు. రా, వచ్చావంటే నీ వీపు విమానం మోతమోగుతుంది. రా. ఏమైందిరా ఇలా నుంచున్నావు? అది ఎవరో చూడ. నేను చూస్తాను. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకిక్కడ పని ఏంటి? మీరు ఉండండమ్మా. ఎవరమ్మా వీరు? నువ్వు ఆగరా. ఆగమంటున్నానా? సుబ్బు, బయటికి రా, మాట్లాడుకుందాం. ఆగమంటున్నానా? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. బయటికి రా. బెంగళూరులో టార్చర్ చేసిన చాలా దాయి మీరు కూడా వచ్చి టార్చర్ పెడుతున్నావు. సుబ్బు, నా మాట విను, బయటికి వచ్చేసేయ్. మాట్లాడు, దయచేసి ఇక్కడి నుంచి సుబ్బు, బయటికి రావే. దయచేసి ఆఖరికి అడుగుతున్నా, బయటికి రావే. బయటికి వెళ్ళు. సుబ్బు, సుబ్బు బయటికి రా. సుబ్బు, తలుపు తీయ్. తలుపు తీవే. సుబ్బు, ఇది మన లైఫ్, మనం విడిగా మాట్లాడుకుందాం. బయటికి రా. ఇది మన లైఫ్, మనమే మాట్లాడుకోవాలి. బయటికి రావు కదా, ఆఖరిగా అడుగుతున్నాను. సుబ్బు, ఎవడు ఎక్కడున్నారు మీరు? వాడు వచ్చి ఇంట్లో అరుస్తున్నాడు. ముందు మీరు ఇంటికి రండి. నేను ఏం చెప్పినప్పుడు అర్థం చేసుకోవట్లేదు, బయటికి వెళ్ళట్లేదు. వాడు బాగుతూనే ఉన్నాడు. ఏయ్ ఏయ్ ఏయ్, ఆగరా. నువ్వుగా వచ్చావు, నువ్వుగా అరుస్తున్నావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఏంట్రా ఇది? రే, మాల వేసుకుని ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తావు కానీ జడ్జిని మోసం చేయగలవా? ఆయన కూడా ఊర్లోనే కదా ఉన్నారు. అయ్యో సారీ స్వామి, మన్నించండి. పచ్చకామెలు తగ్గాలని మొక్కుకొని మాల వేసుకున్నాడా? ఆయన మాల వేసుకున్నాడు, ఇక్కడ వీల్ చైర్. మై లార్డ్, ఏమని ప్రొడ్యూస్ చేశాం? ఇప్పుడైనా కాస్త కన్సిడర్ చేసి వాళ్ళ ఫ్యామిలీని రిలీజ్ చేశారంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. రే, ఎవర్రా నువ్వు? నీ వల్ల అయింది చేసుకో. పేట్రా రే. మై లార్డ్షిప్, వాళ్ళకి బెయిల్ ఇవ్వడంలో నాకు ఎలాంటి అబ్జెక్షను లేదు, కానీ ఈ కేసుకి వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదని ఇప్పటి వరకు మాకు ప్రూవ్ అవ్వలేదు. ఒకవేళ A2, A3, A4 దుబాయ్కి వెళ్ళిపోతే ఈ కేసుని మనం ఫర్దర్ మూవ్ మనం దుబాయ్లోనే చేయగలం. సో 104 CRP బట్టి వీళ్ళ పాస్పోర్ట్ని నేను కోర్టులో సరెండర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కేసు ముగిసిపోయేంత వరకు, వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారని కన్ఫర్మ్ అయ్యేంత వరకు లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ముగ్గురు వచ్చి సైన్ చేయాలని నా మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను మై లార్డ్షిప్. మై లార్డ్, ఏమని ప్రొడ్యూస్ చేయమని చెప్పారు? చేశామో. వీళ్ళకి క్లూ దొరకాలని చేయమని చెప్పాలా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మై లార్డ్, అట్లీస్ట్ వాళ్ళని విజయవాడకి మార్చినా కాస్త బాగుంటుంది కదా. చెన్నై రీజియన్లోనే వాళ్ళు సైన్ చేయాలి. రైట్ లో వెళ్ళండి. అమ్మా, తినడానికి వస్తున్నా.
అలాగే నా తలనొప్పి భరించలేకపోతున్నాను. రే 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 బక్సన్న డబ్బులు కావాలంటే ఇస్తా, మీరే చూసుకోండి. రే రే వాడిని మేం చూసుకుంటాం, నువ్వు ముందు అమ్మ సంగతి చూడు. ఆమె వయసు అయిన ఆవిడ ఈ వయసులో ఇంత కష్టం అనుభవించకూడదు. నువ్వే ధైర్యంగా తోడుండాలి. శంకర్, అమ్మకి ఇన్సులిన్ ఒకటి కొనుక్కురారా. సరే కొంతేస్తాను. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. రే ఆగరా. ఇక్కడికొచ్చి ఏడవాలా? రా. కండిషన్ బెయిల్ సార్. ఏ కోర్టు? ఎగ్మోర్ సార్. ఆ, రారా రా. పెళ్ళయిందా నీకు? అయింది సార్. భార్య పేరు కూడా రాయాలి. రాయరా. బృందారండి. రా త్వరగా రా. పెళ్ళయిందా మీకు? అయిందండి. మీ పేరు, మీ వారి పేరు, మీ పిల్లల పేరు రాయండి. అమ్మా రండి. రా. అక్కడ మనోజ్, మా అక్కను తన కూతుర్ని స్టేషన్లో చూస్తుంటే చాలా బాధేస్తుంది. నేను కలవని వ్యక్తి లేడు, నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అందరూ ఒక్కటే చెప్తున్నారు, ఆడపిల్ల విషయం ఇందులో ఇరుక్కుంటే బయటికి రావడం చాలా కష్టం అంటున్నారు. దేవుడా దేవుడా అంటే చివరికి నిన్నే నమ్ముకున్నాం మనోజ్. ఎందుకంటే వాళ్ళు స్టేషన్కు వెళ్తే శ్మశానానికి వెళ్ళినట్టుగా భావించి స్నానం చేసి మరీ ఇంట్లోకి వెళ్తారు. ఎంత కష్టపడైనా బయలు తిప్పి వాడిని బయలు తీసుకురావాలరా. మై లార్డ్, మా క్లయింట్ ఫ్యామిలీ దుబాయ్ నుంచి రావడానికి రీసెంట్ ఏంటంటే వాళ్ళ సొంత ఊరు కోయంబత్తూరులో వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి చెవులు కొట్టారు. దాన్ని అటెండ్ చేయడానికే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చారని తెలిసి ఆ సమయంలోనే ఈ సుబ్బు అనే సుబ్బులక్ష్మి ఒక మంచి స్కెచ్ వేసి అదే వాళ్ళు క్లోజ్ గా ఊరికే ఫ్రెండ్లీగా తీసుకున్న ఫోటోస్ ఉన్నాయి కదా యువర్ ఆనర్, అవన్నీ మ్యారేజ్ ఫోటోలుగా మార్చి ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి ఇలాగే మా క్లయింట్ ని ట్రాప్ చేశారు మై లార్డ్. సో మీరు వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. They were not friends. These are fake certificates and photos. Your Honor, మేమే ఫేక్ సర్టిఫికెట్స్ని ప్రొవైడ్ చేసాం, మేమే ఫేక్ ఫొటోస్ని ప్రొవైడ్ చేసాం. మరి ప్రెగ్నెన్సీ అది మేమే చేసామా? నా క్లయింట్ సుబ్బలక్ష్మి, షీఈస్ క్యారింగ్ ఎ ట్విన్స్ బేబీ. దాని మెడికల్ రిపోర్ట్స్ యువర్ ఆనర్. ఏంట్రా ఇది, ఏదేదో చెప్తున్నారు? మై లార్డ్, 10 minutes పాస్ ఓవర్ కావాలి మై లార్డ్. ఏమైందండి? 10 minutes. సరే సరే తీసుకోండి, గ్రాంటెడ్. STC 47 2012 ఆనందన్ వగేరా. మనోజ్, అయ్యో ఊరిని చూస్తున్నారే. ఏమైంది మనోజ్? దీన్ని కాస్త పట్టుకోరా. కొట్టానంటే చేతిలో 5 ఏళ్ళున్నాయిరా, కానీ ఈ ఒక్క వేలు మాత్రం ఎందుకు దొరదగా ఉంది అర్థం కావట్లేదురా. ప్రెగ్నెన్సీ అని చెప్పారా నాకు? ఏంటి మీకు తెలియదా? ఎవడికి తెలుసు? నాకెప్పుడు చెప్పారు? నేను చూస్తే బుద్ధి తక్కువలా ఉన్నానా? నేను ఇక్కడ కూర్చొని ప్రిపేర్ చేస్తే అరుస్తున్నాను. ఇలా చూడండి, వీళ్ళతో కలిసారంటే మనల్ని కూడా తీసుకెళ్లి లోపలేస్తారు. రేయ్, నిజమేనా? అమ్మాయి కడుపుతో ఉందని తెలీదా? షాక్ లో ఉన్నాడు. ఏమై మనోజ్, ఒకే ఇంట్లో కాపురం చేస్తూ అంట్లో తోముకుంటారా ఏంటి? పిచ్చిగా మాట్లాడితే చెప్పొచ్చు కొడతాను, అర్థమైందా? నన్ను చూస్తుంటే మీకు పిచ్చోళ్ళ ఉన్నానా? అయ్యో చేసేదంతా చేసి ఎలా వెళ్తున్నాడు చూడు. వీటేం చేయాలంటే ఎదవలారా ఇంత దూరం వచ్చారు కదరా. ప్రెగ్నెన్సీ అని తను వెళ్ళిపోయింది. కూర్చొని అనుకోండి, వచ్చావండి. నాకొచ్చే కోపానికి మీ అందరినీ చీతం కొట్టి. ఇలా చూడండి, ఇదంతా పనికిరాదు. వాళ్ళు లాక్ చేశారు. వాడిని ఇక్కడే వదిలేసి మీరందరూ బయలుదేరండి. ఇక బయలు దొరకదు, ఇంకేమీ దొరకదు. అంతే, అయిపోయింది, కేసు అయిపోయింది. అయ్యో ఇప్పటికైనా నిజం చెప్పండిరా. కడుపుతో ఉందా లేదంటే బిడ్డ పుట్టేసిందా? అయ్యో దేవుడా. ఇలా చూడు మనోజ్, వీళ్ల గురించి వాడి గురించి మర్చిపో. జామీన్ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు, చేసుకొని, లేదా బనీను అండర్వేర్ విప్పుకొని జైల్లోనే మగ్గిపోని. ఆ ఆడోళ్ళని చూసావా? అంత పెద్ద ఆవిడ ఈ వయసులో కూడా కోర్టు చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతుంది చెప్పు. వాళ్ళక్క బావ దుబాయ్ నుంచి లీవ్ పెట్టుకుని మరీ వచ్చారు తెలుసా. వెళ్ళకపోతే 2 రోజుల్లో వీసా క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఏం లేదు, తనకి జామీన్ మాత్రం ఇప్పించు, పొల్లాచికి పంపించేద్దాం. జామీన్ అంతా రాదన్నయ్య, అందరిని తీసుకొని లోపల పడేస్తారు చూడు. ఇక ఊరికి వెళ్లారు, దుబాయ్కి వెళ్లారు. మనోజ్, నువ్వు మన ఊరు వాడనే కదా ఇంతలా బతిమాలుతున్నాను. జడ్జి కూడా మన ఊరే. ఏం చేయమంటావు? పోండనే మీరు ఒకళ్ళు నా చూసేదో మాట్లాడండి. ఏం చేయమంటావు? నోర్మోయ్.
వాడిని ఎదవ. చూస్తేనే అయ్యో. అనయ్య ఒకటి కావాలంటే చేయొచ్చు. జడ్జి గారికి డబ్బులు ఇచ్చి సరిచేద్దామా? అది కాదన్నయ్య, అదంతా పనికి రాదన్నయ్యా. మరి ఇంకేం చేయమంటున్నావు? ఇలా చూడండి, ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉంది. అది కొంచెం కష్టమే, కానీ ఆ ఒక్క దారి వల్లే మనం తప్పించుకోగలం. పర్వాలేదు చెప్పు. కావాలంటే వాడిని ఇంపార్టెంట్ అని చెప్దాం. ఏంటి ఇది? నువ్వు ముందే చెప్పొచ్చుగా. ఇలా చూడు, నేను తహసీల్దార్ దగ్గర వివో దగ్గర స్కూల్లోనో సర్టిఫికేట్ తీసుకొస్తాను. మగతనం లేదని అంటున్నాడు. అయ్యో. ఇంపార్టెంట్ అని చెప్పడం ఇప్పుడు మామూలు విషయమే. బాబాయ్ దగ్గర నుంచి డివోర్స్ కేసు వరకు అందరూ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సర్టిఫికేట్ ఉంటే కేసుని క్లోజ్ చేసేయచ్చు, లేదంటే వేరే దారే లేదు. చూసుకోండి. గవర్నమెంట్ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుందా? 10,000 ఇస్తే 10,000 సర్టిఫికేట్ ఇస్తారు. ఈ విధవలకు కూడా కలిపి తీసుకొస్తాను. మనోజ్, వాళ్ళని ఊరికి పంపిస్తావు కదా నువ్వు? అనయ్య సర్టిఫికేట్ మాత్రం నా చేతిలో పెట్టు, నేను చూసుకుంటాను ఈ కేసుని. నేను సర్టిఫికేట్ తో వస్తాను, నువ్వు వెళ్ళు. మరి చెప్పేనా? వెళ్ళు, చెప్పు. చెప్పేనా? వెళ్ళు. సరే, ఓకే. మై లార్డ్, ఇది ఎలా చెప్పాలో తెలియట్లేదు. కొంచెం కష్టంగానే ఉంది, బట్ దీని తర్వాత ఇది చెప్పకుండా ఉండలేం కదా. ఈ విషయాన్ని ఇక్కడ చెప్పకూడదు అనుకున్నాం. కమ్అట్ విత్ ఇట్. ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. నా క్లయింట్ వచ్చి ఒక ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంటా? ఆయనకి మగతనం లేదు సార్. పాపం కంప్యూటర్లో పనిచేసి ఇలా అయిపోయాడు. అబ్బాయి చూడ్డానికి అందంగా ఉన్నాడు. ఇక్కడ ప్రెగ్నెన్సీ, అక్కడేమో ఇంపార్టెంట్. ఏంటయ్యా బాబు, ఇంపార్టెంటా? ఇంపార్టెంటా? We will go for DNA test, Your Honor. అందులో తెలుస్తుంది తన ఇంపార్టెంట్ కాదని. ముందు మీరు కూర్చోండి. ఆల్రెడీ మా క్లయింట్ చాలా బాధల్లో ఉన్నారు, యువర్ ఆనర్. ఇలాంటి విషయాన్ని ఎవరైనా ఇంత పబ్లిక్ గా చెప్పగలుగుతారా, యువర్ ఆనర్? ఆయన పరిస్థితిని మీరు కూడా కాస్త ఆలోచించండి. ఇంపార్టెంట్ అనే ఒక వ్యక్తి ఎలా బిడ్డను పెంచుకుంటాడు? కావాలని డిఎన్ఏ టెస్ట్ కి తీసుకువెళ్లి ఇంపార్టెంట్ అని మళ్ళీ బాధ పెట్టాలా? కావాలనే ఆయన తీసుకువెళ్లి మళ్ళీ కావాలనే బాధ పెడుతున్నట్టు డిఎన్ఏ టెస్ట్ ఇందులో బాధ పెట్టడానికి ఏముందండి? ముందు మీరు కూర్చోండి. మై లార్డ్, ఇంపార్టెంట్ సర్టిఫికేట్ కావాలంటే ప్రొడ్యూస్ చేస్తాము. ఒకటేంటండి, 10 డాక్టర్ల దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేస్తాం. మీరేం 10 హాస్పిటల్ నుంచి తేవద్దు. ఓకే, కోర్టు రికగ్నైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓకే పొటెన్సీ టెస్ట్ అవుట్ చేయించండి. ఓకే, ఎక్కువ రోజులు టైం లేదు. సరే యువర్ ఆనర్.